సో ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది అనేసి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే డెఫినెట్లీ ఓటింగ్ కంప్లీట్ అవ్వకుండానే చేస్తారు కాబట్టి అసలు ఓటింగ్ ద్వారా వెళ్తారా లేదు నార్మల్గా హౌస్ కాల్ తీసుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఇప్పుడున్న ఓట్స్ ప్రకారం చూస్తే కనుక మనకి ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఈ పరిస్థితుల్లో ఎవరిని చేస్తారు అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇప్పుడు ఈ మధ్యలోనే చేస్తారు కాబట్టి మనం ఓటింగ్ ప్రకారం చూస్తే కనుక మొత్తం మండే నుంచి ఫ్రైడే వరకు 10:30 క్లోజ్ అవుతుంటుంది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. కాబట్టి మొత్తం ఓవరాల్గా జరిగిన ఓటింగ్ని బట్టి తీసేదైతే వీకెండ్ ఎలిమినేషన్ అవుతుంది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారం ఉండదేమో అని అనుకుంటాను. ఎందుకనంటే ఇప్పుడు సగం ఓట్లు అయినాయి కాబట్టి ఈ సగం ఓట్లలో వీళ్ళకి ఇన్ని వచ్చినాయి. ఎందుకనంటే ఒక్కరోజు ఓటింగ్ని బట్టి కంటెస్టెంట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఇప్పుడు నేను మణికంఠ ఇప్పుడు మనకి ఓవరాల్గా మండే నుంచి మనం చూస్తూ ఉంటే నబీలు లేదనంటే నిఖిలు ఇలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా మణికంఠ వాళ్ళతో పోటీ పడుతూ ఓటింగ్స్ వస్తున్నాయి. థర్డ్ అన్అఫీషియల్ పోల్స్లో చూసుకుంటే విష్ణుప్రియ కంటే ఎక్కువ మణికంఠకు ఓట్లు వస్తున్నాయి. ఎందుకనంటే మనకి ఇక్కడ అతను సింపతి హౌస్ మొత్తం అంతా టార్గెట్ చేయటం ఒక పర్సన్ మన మొదటి నుంచి అదే హౌస్లో ఉన్న వీడెందుకు వెళ్ళిపోవట్లేదురా బాబా అని చెప్పేసి యష్మి అసలు తల బాదుకుంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక 4-5 కలిపి ఒక పర్సన్ టార్గెట్ చేస్తున్నావో ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు అని అనడానికి ఈ వారం కూడా అదే. కానీ నిన్న జరిగిన దాంట్లో చూస్తే మళ్ళీ అతను మణికంఠకి ఓటింగ్ గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆట తీరును బట్టి కూడా గేమ్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు యష్మి గౌడ గనక నామినేషన్స్ లో ఉంటే గనక ఆమె ఈ వారం ఆమెలో మొత్తం మనకి సోనియా జిరాక్స్ కాపీ కనబడుతుంది. కాబట్టి ఆమె మళ్ళీ అంతకు ముందు వారం అయితే అబ్బా యష్మి ఏమాడుతుందని అనుకున్న వాళ్ళు ఈ వారం చూసిన తర్వాత ఈమెంది మళ్ళీ సోనియా లాగా అయిపోయింది అని చెప్పేసి ఈమె లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే గేమ్ అనేది ఓటింగ్ గ్రాఫ్ని మార్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు బుధవారం, గురువారం, శుక్రవారం ఇంకా 2 రోజులు కీలకమైన ఓటింగ్ అంతా లాస్ట్ 2 days జరుగుతుంటుంది. కాబట్టి ఓటింగ్ మొత్తం ప్రకారం జరిగేది వీకెండ్లో జరుగుతుంటుంది. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా మనకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కాల్ తీసుకొని వాళ్ళ అభిప్రాయం ప్రకారం వీళ్ళని మిడ్ వీక్ లో ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి అలాగైతే ఎందుకనంటే మనకి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఒక పర్సన్ ని లాస్ట్ వీక్ మనం కనుక చూస్తే ఆడియన్స్ ఆల్రెడీ మణికంఠని సేవ్ చేశారన్న విషయం తెలిసినా కూడా హౌస్ కాల్ తీసుకున్నారు. ఒకవేళ నిన్న అతను సుడి బాగుంది కాబట్టి అతను సేవ్ అయ్యాడు, సోనియా ఎలిమినేట్ అయ్యింది. కానీ ఇప్పుడు కనుక మళ్ళీ అదే మన శేఖర్ భాష విషయంలోనే అదే జరిగింది. హౌస్ కాల్ తీసుకోవటం అనేది ఈ సీజన్లో ఎక్కువ జరుగుతుంది. కాకపోతే ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే ట్విస్ట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సీక్రెట్ రూమ్కి ఏదో లింక్ ఉంటుంది. అలా జరిగితే కనుక మనం నిన్న అనుకున్నట్టుగా ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో హౌస్ కాల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఎవరు అక్కడ హౌస్ బయట వాచ్మెన్ అడిగినా ఈ హౌస్లో వాళ్ళందరూ ఎవరిని తీసేయాలని అనుకుంటారా నాయన అని అడిగితే ఇంకెవరుంది మణికంఠ అని చెప్పేసి అని అంటారు. ఏ రీజన్ చూసుకున్నా వాళ్ళకి వినిపించే మాట కనిపించే రూపం మణికంఠ. కాబట్టి మణికంఠ పేరే ఖచ్చితంగా చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా మణికంఠ పేరు చెప్పడమే కావాలి. సీక్రెట్ రూమ్ లో ఉంచాలి. సీక్రెట్ రూమ్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మణికంఠ అనే పర్సన్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు చేయాలరా అని అంటే మణికంఠ పేరు చెప్తారు. మణికంఠని తీసుకుని వెళ్ళి వీళ్ళంతా కూడా అప్పుడు మణికంఠని తీసుకుని వెళ్ళి యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పి చెప్పిన తర్వాత నువ్వు బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపో అని చెప్పిన తర్వాత మణికంఠని తీసుకుని వెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు. సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత హౌస్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఇదంతా అతను స్ట్రగుల్, అతను ఏడవటము, ఎలిమినేట్ అని అనగానే ఇతను మొత్తం అదంతా ఇంకా ఏడుపులు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కంటెంట్ వచ్చేది మణికంఠతో. అసలు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే కాన్సెప్ట్ పెట్టిందే మణికంఠ కోసమేమో అన్నట్టుగా ఉన్నది. సో మణికంఠను కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ రోజే జరగచ్చు, బుధవారం రోజే జరగచ్చు. కాబట్టి అదే జరిగితే కనుక మణికంఠని మిడ్ వీక్లో ఎలిమినేట్ చేసి మళ్ళీ అతన్ని సీక్రెట్ రూమ్లోకి పంపించి ఒక 2-3 రోజులు మళ్ళీ మండే ఎపిసోడ్లోనే సండే ఎపిసోడ్లోనో మళ్ళీ అతన్ని తీసుకున్నారు. ఏది మన వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూలతోటో కానీ లేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత కంటే కూడా వాళ్ళు వచ్చి లోపలనే ఈ తంతు ముగిసిపోయే అవకాశం కనబడుతుంది. ఆ లెక్కను చూసుకుంటుంటే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ జరిగితే
మణికంఠని ఎలిమినేట్ చేయొచ్చు, ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపించవచ్చు. ఓకే, అంటే ఒకవేళ మణికంఠ కాదు అనుకుంటే వేరే ఎవరికైనా ఛాన్స్ ఉందా? లేదంటే వాళ్ళని అసలు సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా? మణికంఠని కాకుండా వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయగలరు? అది కూడా పాయింట్. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ మణికంఠన్ అయితే మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే అతను ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ పంపే అవకాశం ఉన్నది. ఎందుకనంటే అక్కడ క్లియర్ గా ఒకవేళ హౌస్ కాల్ తీసుకుని అతన్ని పంపించేయడం తర్వాత మళ్ళీ వీకెండ్ లో వచ్చిన తర్వాత నాగార్జున మీకు ముందే చెప్పా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే మేము ఎలిమినేట్ జరుగుతుంది అని చెప్పడానికే మేము ఇలా చేశాము, హౌస్ లో మీరు చేసేసినంత మాత్రం ఎలిమినేట్ అవ్వరు, మీరు వెళ్ళిపోవాలనుకున్నా కూడా ఆడియన్స్ అతను ఉండాలని అనుకుంటున్నారు, అతనికి ఇన్ని నోట్లు వచ్చినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. అలా కాకుండా వీళ్ళు హౌస్ లో మిగతా వాళ్ళు ఎవరు అని అంటే ఒకవేళ హౌస్ కాల్ ప్రకారం తీసుకున్నామని అంటే నైనిక అని చెప్పడం చాలా తక్కువ. ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళలో ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి నైనిక పేరు హౌస్ కాల్ తీసుకుంటే కనుక నైనిక పేరు చాలా తక్కువ మంది చెప్పొచ్చు. ఇంకా మణికంఠ తప్పితే ఎవరైనా అంటే ఇంకా ఆదిత్యవం ఉన్నాడు, ఆదిత్యవం పేరు చెప్పొచ్చు. ఎందుకంటే అతను అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అలా చేయట్లేదు, కలవట్లేదు అంటే ఇలాంటి మన వీకెండ్ లో చూసిన నామినేషన్స్ రీజన్స్నే మళ్ళీ ఇక్కడ పెట్టి అతనికి ఎలాగో విష్ణుప్రియ దగ్గరికి కానీ లేదంటే నిఖిల్ దగ్గరికి కానీ సీన్ అయితే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ పేరు చెప్పడానికి కూడా అక్కడ లేదు, అక్కడ 2 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళ క్లాన్ వాళ్ళు అతనికి సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఎటు వచ్చి నష్టపోయేది ఎవరైనా అంటే వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి ఎక్కువ ఛాన్స్ మిడ్ వీక్ లో ఎలిమినేషన్ అంటూ జరిగితే గనక మణికంఠకు ఉన్నది, అతను తప్పితే గనక ఆదిత్యవం ఉన్నారు. ఇది మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించి. నెక్స్ట్ సీక్రెట్ రూమ్ కి సంబంధించిన ఆదిత్య ఓం గాని ఒకవేళ ఎలిమినేట్ చేస్తే అది ఎలిమినేట్ అవుతుందా, సీక్రెట్ రూమ్ కి వెళ్ళిపోతారా అనేది ఇక్కడ క్వశ్చన్. ఆదిత్య ఓంని కనుక అంటే మణికంఠను కాకుండా ఆదిత్య ఓంని కనుక మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అన్నారు, అతను సీక్రెట్ రూమ్ పంపే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు అతను హౌస్ లో ఉన్న సీక్రెట్ రూమ్ లో ఉన్న అతని గురించి జరిగే డిస్కషన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. పైగా అతను వెళ్ళిపోయిన తర్వాత ఒక కంటెంట్ బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ ఇయటం కానీ అసలు సీక్రెట్ రూమ్ కి పంపడం వల్ల యూజ్ ఉండదు అతని వల్ల. ఇప్పుడు ఎవరినైనా ఒకరిని మనకి సీక్రెట్ రూమ్ కి పంపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏదో కంటెంట్ వాళ్ళు కావాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కంటెంట్. ఎవరైతే కంటెంట్ ఇస్తారు, కంటెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉందో అలాంటి కంటెస్టెంట్లనే మన సీక్రెట్ రూమ్ కి పంపించడం చూస్తాం. మనం మొదటి నుంచి కూడా సీక్రెట్ రూమ్ కి పంపించిన రాహుల్ సిప్లగంజ్ కానీ మన ఆ తర్వాత అఖిల్ సార్థక్ కానీ వీళ్ళంతా సీక్రెట్ రూమ్ కి వెళ్ళారు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. అంటే అక్కడ ఏందని అంటే సీక్రెట్ రూమ్ కి పంపించడం వల్ల ఒక హైప్ రావటం ఒకటి. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ లో అసలు సీక్రెట్ రూమ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను పాట పాడుకుంటా గొడుగు పట్టుకుని అలా నడుచుకుంటా ఎపిసోడ్ అందరు కళ్ళ ముందు కనబడతానే ఉంటది. అంటే ఒక హైప్ ఉంటది అనమాట. ఇక్కడ హౌస్ వాళ్ళు అందరూ మణికంఠ వెళ్ళిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్న వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి కొంతమంది తప్ప. యష్మి గౌడకి అయితే మళ్ళీ అతను రీఎంట్రీ ఇచ్చాడంటే ఏమన్నా అయిపోయింది, అలాగే ఉండదు. ఆమెకి నిజంగా అతను వెళ్ళిపోవాలి అని కోరుకుంటాను. ఆమె అతను సీక్రెట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక సంబరాలు అయితే గ్యారంటీగా చేసుకుంటా, అతను ఇప్పటి వరకు ఉండటమే గ్యారంటీ. అలాంటి పర్సన్ కనుక మళ్ళీ కరెక్ట్ పాయింట్ చూసుకుని కరెక్ట్ టైంలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడని అంటే ఒక రేంజ్ లో ఉంటది. కాబట్టి ఆదిత్య ఓంని కనుక ఒకవేళ మిడ్ వీక్ లో ఎలిమినేషన్ చేసినా బయటికి పంపించవచ్చు. బయటికి పంపించేసినా కూడా వాళ్ళు మళ్ళీ సాటర్డే సండే ఎపిసోడ్ లో కనిపించవచ్చు. వీళ్ళు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటము అదంతా ఉంటది కాబట్టి వాళ్ళు మళ్ళీ సాటర్డే సండే ఎపిసోడ్ వరకు వాళ్ళు స్టేజ్ మీదకి రావటము, వీళ్ళు మళ్ళీ మనం స్టేజ్ మీద కలుసుకుందాము అనే దాంట్లో ఉండొచ్చు వీళ్ళకి. నెక్స్ట్ మనకి ఓటింగ్ ప్రకారం చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ సీక్రెట్ రూమ్ పక్కన పెడితే ఓటింగ్ ప్రకారం చూస్తే మనకి ఈ వారంలో మొత్తం 6 ఉన్నారు. నబీలు, నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ, ఆదిత్య, నైనిక. వీళ్ళు ప్రజెంట్ మనం చూస్తే లాస్ట్ వీక్ లోకి నామినేషన్స్ లో వచ్చిన నబీల్ ఏ విధంగా అయితే 35% ఓటింగ్ వస్తే టాప్ లో ఉన్నాడో, ఈ వారం ఏంటంటే నిఖిల్, మణికంఠ, విష్ణుప్రియ లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ నామినేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ వెనక్కినట్టి నబీల్ ఫస్ట్ ప్లేస్ లో కనపడుతున్నాడు మనకి. అంటే నబీల్ గ్రాఫ్ ఏ విధంగా పెరిగింది ఎందుకంటే నిఖిల్ ఉన్నారు, విష్ణుప్రియ ఉన్నారు. అక్కడ మణికంఠని పక్కన పెడితే మణికంఠ కంటే వీళ్ళిద్దరు స్ట్రాంగ్ కాబట్టి ఓటింగ్ పరంగా క్రేజ్ పరంగా చూస్తే వాళ్ళిద్దరి కంటే కూడా ఇతనికి 26 నుంచి 30% వరకు ఓటింగ్ షేర్ వస్తుంది ఇతనికి. వీళ్ళ
లేనప్పుడు కూడా అతనికి 35 వరకు 36 వరకు పర్సంటేజ్ ఓటింగ్ వచ్చింది. వీళ్ళు ఉన్నప్పుడు కూడా 26 అబవ్ ఇతనికి ఓటింగ్ షేర్ వస్తుంది ఇతను మనకి నబీల్కి. అలాగే నిఖిల్ మనకి లాస్ట్ వీక్ ఇతను ఆటే లేదు, ఎందుకు పనికి రాకుండా పోయాడు, సోనియాతో ఫ్రెండ్షిప్ వల్ల ఇతనికి అసలు గ్రాఫే లేదని చెప్పేసి అని అనుకున్నాము. కానీ అతను నబీల్కి టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఓటింగ్ షేర్ చూస్తుంటే అతనికి 24 నుంచి 25% ఓటింగ్ తోటి నిఖిల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అలాగే మనకి ఇక్కడ చూస్తే మనకి ఏదైతే మనకి ఈ ప్రజెంట్ నిన్నటి వరకు ఉన్న చూస్తే మనకి మణికంఠ థర్డ్ పొజిషన్కి వచ్చాడు. అక్కడ అబ్జర్వ్ చేసి విష్ణుప్రియ కంటే కూడా దాటి అతను థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అతనికి 18% నుంచి 20% ఓట్లు పడుతున్నాయి అతనికి మణికంఠకి. వీళ్ళిద్దరు ఎవరైతే స్ట్రాంగ్ అని అనుకున్నామో వాళ్ళిద్దరికి పోటీగానే ఇతనికి మణికంఠకి 18 to 20% ఓట్లు పడుతున్నాయి. ఇక్కడ విష్ణుప్రియ మనకి ఇంకా తిరుగులేదు అని అనుకున్న విష్ణుప్రియ మణికంఠ కంటే తక్కువ ఓట్లు, ఆమెకి జస్ట్ 14% ఓటు, 14 to 15% ఓట్లు పడుతున్నాయి. అంటే మణికంఠకి 18 to 20% ఓట్లు పడుతుంటే ఇక్కడ విష్ణుప్రియకి 14 to 15% ఓట్లు పడుతున్నాయి. అంటే అతనికంటే ఒక 5% ఓట్లు తక్కువ పడుతున్నాయి ఈమెకి. నెక్స్ట్ చూస్తే మనకి ఆదిత్య ఓంకి 10% ఓట్ల వరకు పడుతున్నాయి. ఆయన 5th పొజిషన్ లో ఉన్నాడు. లీస్ట్ లో ఉన్నది నైనిక 6%. మనకి ఆమె మొదటి నుంచి కూడా గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. పైగా ఈ వారం కూడా ఆమె ఆడటానికి స్కోప్ ఉన్నా కూడా నిన్న 2 జరిగిన టాస్క్ల్లో కూడా ఈమెకి ఇస్తే గనక ఈమె ఒక ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికేది. కానీ ఆమెకి ఛాన్స్ కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆమె మనకి ఈ 3 వారాలుగా ఆమె గ్రాఫ్ పడిపోతూ ఉండటం చూస్తే కనుక ఆ ఎఫెక్ట్ ఈ వారం వీకెండ్లో పడింది కాబట్టి జస్ట్ ఆమెకి 6% ఓట్లు వస్తున్నాయి. అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ సీక్రెట్ మీద అంతా పక్కన పెడితే మన ఓటింగ్ ప్రకారం చూసుకుంటుంటే కనుక లీస్ట్లో నైనిక ఉన్నది. కాబట్టి ఈ వారం మిడ్ వీక్లో ఒకరు వెళ్ళిపోతారు, వీకెండ్లో ఇంకొకరు ఉంటారు. కాబట్టి ఆ లెక్కను చూసుకుంటుంటే మనకి నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఒకవేళ నిజంగా మనకి అలాంటి పర్సన్ ఒక కంటెంట్ క్రియేట్ చేస్తుందని లేదని అంటే బిగ్ బాస్ ఏదన్నా ప్లాన్ చేయడానికని అంటే నైనిక విషయంలో కానీ మనకి ఆదిత్య ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళకి స్క్రీన్ స్పేస్ ఇవ్వటము ఇదంతా కూడా ఏదన్నా ప్లాన్ చేయడానికి కూడా అక్కడ ఏం కనిపించట్లేదు. ఒకవేళ నైనిక లేదని అంటే యష్మి లాగో లేదంటే సోనియా లాగా ఏదన్నా ట్రాక్లు వేసుకోవటము ఇవన్నీ కూడా వేరే ఏదన్నా ఉన్నది. ఇది కాకుండా ఓటింగ్ పక్కన పెట్టి పలానా దాని మీద ఏమి ఉండొచ్చు అని అనుకోవడానికి కూడా ఇక్కడ ఏం కనబడట్లేదు. అలాగే ఆదిత్యవం కూడా ఎవరైతే వీళ్ళిద్దరూ ఈ వారం ఎలిమినేషన్ అంటూ జరిగితే ఓటింగ్ ప్రకారం అంటూ ఎలిమినేషన్ జరిగితే 99% నైనిక ఎలిమినేట్ అవ్వచ్చు, ఒక 1% ఆదిత్యవంకు ఉన్నది. కాబట్టి ఆ లెక్కను చూసుకుంటుంటే డేంజర్ జోన్లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా అంటే నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ 2 రోజులు ఉన్నది కాబట్టి గ్రాఫ్ ఏదన్నా మారితే ఆదిత్య ఓం కిందకు వచ్చి అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు, కానీ చాలా తక్కువ కనబడుతుంది. ఓకే. సో మొత్తానికైతే ఓటింగ్స్ పరంగా చూస్తే నైనిక ఉంది కాబట్టి ఒకవేళ ఓటింగ్స్ తో వెళ్తే నైనికాని చేయాలి మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే. లేదు అంటే సీక్రెట్ రూమ్ అంటే మనం మాట్లాడుకున్నాం. చూద్దాం అయితే ఈ రోజే ఉంటే ఎలా ఉంటది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చూద్దాం.